హలో బిజీ పీపుల్, నేను మీ బస్ బ్రేకర్. దేశంలో ఉన్న హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ని మీ ముందుకు బస్ చేయడానికి వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కోసారి ఇలాంటివి వింటుంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిపిస్తుందండి. ఎందుకంటే భారత శాస్త్రవేత్తలు తాజాగా ఆంథ్రోబాట్స్ అనే సూక్ష్మ రోబోట్లను మనిషి సెల్స్తో తయారు చేశారు. ఇవి మానవ శరీరంలో పాడైన టిష్యూలను తిరిగి పెంచగలవని చెబుతున్నారు. ఇది మెడికల్ రంగానికే పెద్ద బూస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ఇవాల్టి రెండో టాపిక్ వచ్చేసి ఏఐ. ఐఐటి బాంబే భారత్ జెన్ అనే దేశీయ జనరేటివ్ ఏఐ మోడల్పై పనిచేస్తోంది. ఇది చాట్‌జీపీటీ లాంటి గ్లోబల్ మోడల్స్తో పోటీ చేయాలనే లక్ష్యంతో తయారవుతుంది. నేనైతే ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాట్‌జీపీటీ ఏ రేంజ్లో క్లిక్ అయిందో మనందరికీ తెలుసు. ఇవాల్టి మూడో టాపిక్ వచ్చేసి జాబ్స్. విప్రో WILP ప్రోగ్రామ్ ద్వారా ఫ్రెషర్స్కి స్కాలర్ ట్రైనీ అనే జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో గ్రాడ్యుయేట్స్కి ఇది చాలా మంచి అవకాశం. ఇవాల్టి చివరి టాపిక్ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ జరిగిందండి. అందులో ప్రధాని మోడీ గారు కూడా మాట్లాడారు. ఏఐ పై అంతర్జాతీయ చట్టం ఉండాలని మరియు ప్రపంచం దీనిపై సమన్వయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సో ఇవాల్టికి ఇంతే గాయస్. మేము చేసే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.